హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలని నోటిఫికేషన్ ద్వారా పొందండి. గేమ్ చేంజర్ సినిమా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా. రామ్ చరణ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తూ కలెక్టర్ రామ్ నందన్ మరియు అపర్ణ పాత్రలో కనిపించాడు. అంజలి కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా కథ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో సాగుతుంది. కలెక్టర్ రామ్ నందన్ అవినీతి రాజకీయ నాయకుడు మోపిదేవి అక్రమాలను ఎదుర్కొంటాడు. ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న మరియు పార్వతి మధ్య పాత్రలు సెంటిమెంట్ ఎమోషనల్గా చూపించబడింది. ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ నటన రెండు పాత్రల్లో అద్భుతంగా ఉంది. అప్పన్న పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలిచింది. ఎస్జే సూర్య మోపిదేవి పాత్రలో తన శైలిలో ప్రదర్శించాడు. తమన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. తిరు సినిమాటోగ్రఫీ, గ్రాండ్ విజువల్స్ ఆకట్టుకుంటుంది. నెగటివ్ అంశాలు: కథలో కొత్తదనం లేకపోవడం, కొన్ని సన్నివేశాలు రొటీన్గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి. జరగండి పాటలో విజువల్స్, విఎఫ్ఎక్స్ పరంగా నిరాశ కలిగించాయి. సినిమా కథనాన్ని రొటీన్గానే మొదలుపెట్టారు దర్శకుడు శంకర్. కాస్త పొలిటికల్ యాంగిల్ పరిచయం చేసి రామ్ నందన్ క్యారెక్టర్ను చూపించేశారు. ఇంట్రడక్షన్ సీన్లో హీరో పంచకట్టుకొని చేసే ఫైట్స్ అలరిస్తాయి. అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. మచ్చా మచ్చా రా పాట గ్రాండ్గా ఉంది. ఆ తర్వాత అవినీతి పరులను కలెక్టర్ రామ్ అడ్డుకునే సీన్లు పర్వాలేదనిపిస్తుంది. కొన్ని చోట్ల క్లాస్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఎలివేషన్స్ అక్కడక్కడ హుషారు తీసుకొస్తాయి. గేమ్ చేంజర్ సినిమా అబో యావరేజ్ అనిపించేలా సాగుతుంది. ఫస్ట్ హాఫ్లో కాసేపు తప్ప మిగిలిన చోట్ల పెద్దగా బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంటుంది. రాజకీయాలు, పదవి, పార్టీ కోసం ఎత్తులు, వెన్నుపోటు, ఎన్నికల అంశాల చుట్టూ ఎక్కువ భాగం ఆసక్తికరంగా ఉంటుంది. గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా. నటీనటుల పర్ఫార్మెన్స్, సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రధాన బలాలు. కథలో కొత్తదనం లేకపోయినా ఫ్యామిలీతో ఒకసారి చూడదగిన సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్, వెండితెరపై గ్రాండ్నెస్ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లో ఈ సంక్రాంతి పండుగకు ఒకసారి తప్పక చూడొచ్చు.